అవన్నీ కూడా లాయర్లకు ఇవ్వండి. అదే చెప్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ఇంటురు కాబట్టి ఎవరికన్నా మీకు న్యాయ సలహాలు కావాలంటే, మీకు ఎవరికైనా సరే న్యాయ సలహాలు కావాలంటే ఇగో మన తెలంగాణ భవన్ గారు దీని పేరు ఇప్పటి నుంచిగా జనతా గ్యారేజ్. మీరు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, మీకు ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి చెప్పచ్చు. మీకు న్యాయపరంగా కూడా ఎలాంటి చిక్కులు లేకుండా ఇబ్బంది లేకుండా వాళ్ళు మీకు సలహాలు కూడా ఇస్తారు. ఇక మీ వాళ్ళే ఉన్నారు, ఇదంతా నాయకులు కూడా మీ వాళ్ళే ఉన్నారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళని సంప్రదించవచ్చు. సంప్రదించి తీసుకొని మన న్యాయవాదుల టైం తీసుకొని వచ్చి 5 మందా 10 మందా కూర్చొని ఆ రకం కూడా సలహా తీసుకోవచ్చు. మీ పోరాటానికి రాజ్యసభలో, శాసనసభలో, బహిరంగ వేదికల్లో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చే బాధ్యత మాది. శాస్త్రీయంగా జరిగే ఈ పోరాటంలో పార్టీ మొత్తం కూడా మీతో కలిసి ఉంటుంది. నల్లగొండ జిల్లా నాయకత్వం మొత్తం వాడు తిరుమూర్తి గారు ఉన్నారు, ఇక్కడ బడుగుల గారు ఉన్నారు, కూసుకుంట్ల గారు, కర్ణ ప్రభాకర్ గారు, పల్లె రవి గారు, మా జగదీష్ అన్న ఎట్లాగున్నాడు, అందరం కూడా మీతో ఉంటాము. మీరు ఎక్కడ పిలిచినా వస్తాం, మీతో పాటు గొంతు కలుపుతాం. న్యాయం జరిగేదాకా మీతో నడిచే బాధ్యత మాది. కానీ దయచేసి మీకు మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, వీళ్ళు మాత్రం అంత నమ్మదగ్గ వ్యక్తులు అయితే కాదు. ఈ కాంగ్రెస్ వీళ్ళతో కొట్లాడాలంటే మరి చాలా మజబూత్గా కొట్లాడాలి, తాకత్ వరకు కొట్లాడాలి. ఆషామాషిగా మళ్ళీ చిత్రబిత్తర అయితే మాత్రం కష్టమవుతుంది. మీరు ఐకమత్యంగా ఉంటేనే మేము మీతో కొట్లాడగలుగుతాం. మీ ఐకమత్యం దెబ్బతీసేందుకు పిలుస్తారు వాళ్ళు. 5 మందిని అటు గుంచుతారు, 10 మందిని ఇటు గుంచుతారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మీరు బాధపడి, అన్న నువ్వు చెప్పినావు మేము ఇన్లే, మేము ఇదివరకు కూడా చెప్పినాం. కేసీఆర్ ఇదివరకు కూడా 2023 ముందు కూడా మీకు చిలుకకు చెప్పినట్టు చెప్పిండు నల్గొండలకు. మోసపోతే గోసపడతాం చెప్పిండు, మీరు ఇన్లే. మోసపోయినాం, గోసపడుతున్నారు. మరి ఇప్పుడన్నా కనీసం చేతులు కాలినాక ఆకులన్నా పట్టుకోవాలిగా. ఇప్పుడన్నా కనీసం ఐకమత్యంగా ఉండండి. ఇప్పుడన్నా కనీసం ఒక తాటి మీదకి రండి, వచ్చి గట్టిగా నిలబడండి. మీతో పాటు భుజం భుజం కలిసి నడిచే బాధ్యత మాది. తప్పకుండా ఇటు న్యాయపరంగా మీకు అండగుంటాం, రాజకీయ వేదికల మీద మీకు అండగుంటాం, చట్టసభల్లో మీకోసం గొంతు విప్పుతాం. మీతో పాటు బహిరంగంగా కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. తప్పకుండా మీతో పాటు కలిసి నడుస్తామని మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, దయచేసి ఆశ కోల్పోకండి. కొంతమంది చనిపోయినారని చెప్పినారు, అది కరెక్ట్ కాదు. చనిపోవడము లేదా హైబత్ తినడము, ఆగం కావడం, ఎప్పుడో చెప్పినాడు మహాకవి శ్రీశ్రీ, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప అని. కాబట్టి భయపడితే బీరిపోతే హైబత్ తింటే తెలంగాణ రాపోతుండే. మీరు కూడా దయచేసి న్యాయం జరగాలి అంటే న్యాయం జరిగే వరకు చివరి నిమిషం దాకా, చివరి అంకం దాకా కూడా ధైర్యంగా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ నిలబడాలి తప్ప పొరపాటున బేజారై భార్య పిల్లలు నాగం చేయకూరి. దయచేసి కలిసికట్టుగా నడవాలని చెప్పి మళ్ళొక్కసారి కోరుతూ, మీకు నాయకత్వం మొత్తం అండగుంటుంది. నాకు ఒక హైదరాబాద్ మీటింగ్ ఉన్నది, మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఆ రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను అక్కడికి పోతాను. మీరు దయచేసి నాకు అవకాశం ఇవ్వాలని కోరుతూ, జై తెలంగాణ.